పర్సనాలిటీ అలాంటిది, పర్వాలేదులే. ఈ వేలుకి పెట్టేస్తా, ఓకేనా? పట్టేసింది. ఆహాహా, మళ్ళీ నా ప్రాణం పోయిన ఈ చైన్ వదలను. నా పిల్లమి దొట్టు. నాకు ఇలాగే ఉండిపోవాలనుంది, కానీ ఉండలేను మళ్ళీ. ఏయ్, రేపు కలుస్తానే, బాయ్. ఏంటబ్బా గ్రిప్ ఇలా ఉంది? ఏమైంది? చెయ్యి ఇలా అతుకుపోయింది, ఇప్పుడు నుంచి ఏమన్నా అటాచ్మెంటా? పర్వాలేదులే, కానీ ఏమైంది మళ్ళీ? చెప్తానుండండి. ఏంటబ్బా చెయ్యి రావట్లేదు? ఓ, నా చెయ్యి ఇలా ఇరుక్కుపోయింది తల్లి. అయ్యో, మళ్ళీ డార్లింగ్. వీడొచ్చాడేంటి? ఇప్పుడేం చేయాలి? ఏమనుకోకు మళ్ళీ. మళ్ళీ డార్లింగ్, నేను వచ్చేస్తున్నా. మళ్ళీ నా స్వీటీ. ఇదేంటి ఇంతలా ఉంది? ఓహో, ఆనందంలో బాగా ఉబ్బినట్టుంది. మళ్ళీ మై డార్లింగ్, మళ్ళీ ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న దూరం చెరిగిపోతుంది. నువ్వు నా వైఫ్గా నా లైఫ్లోకి రాబోతుంది. ఈ రింగు తొడిగి నిన్ను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకా మన ఎవ్వరూ విడదీయలేరు. మళ్ళీ అమ్మ రంగా, నువ్వు రింగు తొడిగేస్తే అది ఎవరి పెళ్ళం అవుతుందిరా? వరుసలు మారిపోతారా దరిద్రుడా? వీడు ముఖానికి రొమాన్స్ కూడానా? నిన్నీకు వదలను మళ్ళీ. మనం కూడా జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటాను. వస్తానే, బాయ్. ఏయ్ దొంగ, చేయి పట్టుకున్నావా? మళ్ళీ వస్తాగా. ఏంటి కూసావు? మరి గమ్ ఎందుకు రాస్తారు? వాళ్ళ చేతులు అతుక్కోవడానికి. అది తెలిసే తింగరదానా? అసలు అలా చేయడానికి కారణం ఏంటి? నీ సిగ్గులేని కొడుకులు ఆ మల్లిని పెళ్లి చేసుకోవాలన్న దురుద్దేశంతో దాని చేతికి ఉంగరాలు తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళ భాగోతం మీరు రెడ్ హ్యాండెడ్ గా చూడాలని, వాళ్ళని మీకు పట్టించాలని గమ్ము రాశారు. ఏరా, దాని చేతికి ఉంగరాలు పెట్టడం ఏమిట్రా? అసలు ఎందుకు పెట్టారు? నా జాతకం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి ఎవరికైనా అమ్మాయికి ఉంగరం తొడిగితే వ్యాపారంలో బాగా కలిసి వస్తుందని చెప్పారమ్మా. అలా అయితే ఎవరైనా అమ్మాయికి పెట్టుకోవాల్సిందిరా. మళ్ళీ అమ్మాయే కదమ్మా, అందుకే పెట్టాం. చంపుతా చంపుతా చచ్చు వెధవల్లారా. అది ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లరా? మీరు ఇలాంటి తింగర వేషాలు వేస్తే రేపు దాన్ని పెళ్ళెవరు చేసుకుంటారా? ఏంటి? అదేనమ్మా, సంబంధం చూడడానికి మేమున్నాం కదా అంటున్నా, అంతే. వెధవ వేషాలు వేశారంటే కాళ్ళు విరగొడతాను. ఇంకోసారి దీని గదిలో మిమ్మల్ని చూశాను, గమ్ము తీసుకుని మీ నోటికి కళ్ళకి పూసేస్తాను. వెళ్ళండి. సరేనమ్మా. బావగారులు, నా చేతులు రావట్లేదు ఆంటీ. ఏయ్, ఎవరి మొగుళ్ళని వాళ్ళే లాక్కోండి. అలాగే గారు, రండి రండి.
నిన్ను పద, నీ సంగతి చూస్తాను, పద. బంగారం, అసలు రక్తం కారణం చేతికి. అయ్యయ్యో అయ్యయ్యో చూసావమ్మా అన్నయ్యలు ఎందుకు తెగించారో? అయ్యో తెగిస్తే తెగించారులేరా. 2 ఉంగరాలు చూడు. ఈ లైవ్. అయ్యయ్యో 2 ఉంగరాలు వచ్చాయి. అబ్బా. నీ వల్ల నాకెంత లాభం నాన్న. ఆయింట్మెంట్ రాస్తాను రా. అది కాదమ్మా. నాన్న రాస్తాను. మెల్లగా నా మెల్లగా కర్మ. జాగ్రత్త జాగ్రత్త. ఒరు బంటిగా నువ్వేమైనా యాక్షన్ హీరో ఏంట్రా తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? నువ్విప్పుడు లవర్ బాయ్ రా, రొమాంటిక్ టచ్ ఇయ్యాలి, ఓకేనా? ఆ? మళ్ళీ 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 ఓ మళ్ళీ 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 ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. మళ్ళీ నెల క్రితం నిమ్మకాయ చెక్కలా ఉండేదానివి, ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలా తయారయ్యావు. అసలు నన్ను వదిలిపెట్టేసి ఎందుకు వచ్చేసావు మళ్ళీ? ఎవరా నువ్వు? ఎవరు? నేనెవరా? చిన్నప్పుడు నీకు చీమిడి తీసిన ఈ బంటిని మర్చిపోయావు మళ్ళీ? నీ గజ్జొస్తే గోకిన ఈ బంటిని మర్చిపోయావు మళ్ళీ? నువ్వు దగ్గితే నోరు మూసి, నువ్వు తుమ్మితే ముక్కు మూసిన ఈ బంటిని మర్చిపోయావు మళ్ళీ? రే ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసి కొడత చెత్త వెధవా. రే నేను మళ్ళేమిట్రా? అసలు ఎవరండి మీరు? చూడబోతే మా మల్లి కోసం వచ్చినట్టున్నారు. అవును, మళ్ళీ కోసమే వచ్చాను. కాకపోతే తన మీద అలిగాను కాబట్టే ఈవిడతో మాట్లాడాను. అంటే మీకు మళ్ళీ తెలుసా? తెలుసా? సెల్ ఫోన్కి సిమ్ కార్డ్ తెలుసా? కంప్యూటర్కి కీబోర్డ్ తెలుసా? అలా అడిగినట్టుంది. మళ్ళీ నేను డీప్ లవర్స్. లవ్వర్సా? అవును. ఇలా రండి. ఎవరా నీకు లవరు? ఏ కాదా? మనిద్దరం కేరళ స్కూల్లో చదువుకునేటప్పుడు తమిళంలో ఐ లవ్ యూ చెప్పుకోలేదా? మలయాళంలో మాట్లాడుకోలేదా? కన్నడంలో కొట్టుకోలేదా? తెలుగులో తన్నుకోలేదా? నేను ఇంతవరకు నీ ఫేస్ చూడలేదు. నువ్వు నా లవర్ వెంట్రా? ఎంత మాట అన్నావు మళ్ళీ? మనం ప్రేమించుకోలేదా? ఏది నా ముక్కులోకి సూటిగా చూసి చెప్పు. ముక్కుతోనా? ఏయ్ కళ్ళలో సూటిగా కదా చెప్తారు, ముక్కుతో ఏంటి? కాస్త వెరైటీగా ఉంటుందని మేము అలా ఫిక్స్ అయిపోయాం. చెప్పు మళ్ళీ, మనం ప్రేమించుకున్నావా లేదా? లేదు. గట్టిగా కౌగిలించుకున్నామా లేదా? గట్టిగా కాదు కదా, కనీసం లూజ్ గా కూడా కౌగిలించుకోలేదు. కచ్చక్ కచ్చక్కని ముద్దులు పెట్టుకున్నామా లేదా? అయ్యో కచ్చక్ కచ్చక్ మని కాదు, కనీసం పచ్చక్ పచ్చక్ మని కూడా బుద్ధులు పెట్టుకోలేదు. నో నో నో! మనం చేసుకున్న భాషలు, చెప్పుకున్న ఊసులు అన్ని అబద్ధాలేనా మళ్ళీ?